మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం 16 మంది చిన్నారులను పొట్టనబెట్టుకుంది. వేగంగా దూసుకొస్తున్న రైలు పాఠశాల బస్సు ఢీకొన్న ఘటన ఎందరి హృదయాలను కాల్చివేసింది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగురు పొడుస్తుంది. అలాంటి సమయంలో ఎవరికైనా కాళ్ళు చేతులు ఆడవు, భయంతో వణికిపోతారు. ఇంకా చిన్నారుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ప్రమాదం జరిగిన సమయంలో రుచిత అనే చిన్నారి మాత్రం భలే సాహసం చేసింది. ఓవైపు రైలు ఢీకొని తనకు గాయాలైనా తోటి చిన్నారులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన సహచరులు ఓవైపు, తీవ్ర గాయాలతో తోటి విద్యార్థుల రోదనలు మరోవైపు. ఆ సమయంలో ధైర్యం కోల్పోకుండా ఏడుస్తూనే బస్సు కిటికీ అద్దం నుంచి సద్భావన్, మహేపాల్ రెడ్డి అనే 2 చిన్నారులను బయటకు తోసేసి రక్షించింది రుచిత. మరొకరిని కాపాడేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. స్థానికులు వచ్చే వరకు తన తమ్ముడిని పట్టుకుని నుజ్జునుజ్జైన బస్సులో అలానే కూర్చుండిపోయిందామె. ట్రాక్ మీద ఆగిపోయింది బస్సు. అయితే అప్పుడే ఆ డ్రైవర్ అంకుల్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే 2 minutes తర్వాత ట్రైన్ వచ్చింది. పో అంటే అంకుల్ పట్టించుకోలే. అంతా ఆ విండో తీసి సబ్బవని మైపాల్ రెడ్డిని దోషేసిన. మా తమ్ముడిని తోసేద్దాం అనుకున్న పట్టాలి మా తమ్ముడు. అంటే నేను కూడా వెళ్దాం అనుకున్నా. నేను దూకడే, నేను అందులోనే ఉండిపోయా. నాకు ఇక్కడ దెబ్బ దక్కింది. అప్పుడు కొత్త డ్రైవర్ వచ్చినాడు. అసలు మా బాబు ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. ఆ బాబుని కూడా కాపాడుకుంటే అయిపోయేదేమో అని ఆలోచించుకుంటున్నాం, కానీ అంతేగాని ఇంకేం లేదండి. వాళ్ళిద్దరిని కాపాడింది. వాళ్ళిద్దరైనా బతికిరని అనుకుంటున్నా, అంతే. బాగున్నారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సద్భవన్, మైపాల్ రెడ్డి. బస్సులో కూర్చున్న తమకు ఏం జరిగిందో కూడా తెలియని వయసున్న ఈ చిన్నారులు ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుచిత చేసిన సాహసాన్ని ప్రాణాలతో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎప్పటికీ మరచిపోలేమని చెబుతున్నారు. చాలా సాహసం చేసింది అమ్మాయి. అప్పుడే ఆ అమ్మాయికి అంత ఆలోచన రావడం చాలా గ్రేట్. అంత చిన్న అమ్మాయికి అంత పెద్ద ప్లాన్ వచ్చిందంటే చాలా నయము అనిపిస్తుంది. మా అదృష్టం. అసలు మా బాబు ఉన్నాడని అనుకోలే. అసలు అక్కడ బస్ దగ్గర అక్కడ పరిస్థితి చూసేసరికి అసలు ఎక్కడ దొరకలేడు. మా బాబు దొరకలేదని చెప్పారు. మాకు 10 o'clock తెలిసింది. అక్కడ ఊళ్ళో అందరు అనుకుంటుంటే వెళ్ళినాం. మేము వెళ్ళి చూసేసరికి ఇక శివాలే ఉన్నాయని చెప్పారు. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారని చెప్పేసారు. ఇక బాబు అసలు కనిపించకపోయేసరికి మాకు ప్రాణాలు పోయినట్టు అనిపించింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సాయం కోసం ఇద్దరిని బయటకు నెట్టివేసినప్పటికీ తీవ్రంగా గాయపడిన తన తమ్ముడు పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటం ఈ బాలిక తీవ్ర ఆవేదన చెందుతోంది.